ఆది యందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను అని మనము స్పష్టంగా మన యొక్క తెలుగు బైబిల్ గ్రంథంలో చదువుతున్నాం. హల్లెలూయా. విచిత్రమైన మాట చెప్తాను, శ్రద్ధగా వినండి. బెరషిత్, ఆది యందు. బెరషిత్ అంటే బారా, క్రియేటెడ్, సృష్టించారు. ఎవరు? ఎలోహీం, దేవుడు. నిజానికి ఎలోహీం అనే ఆ పదము, ఆ నామవాచకం, నౌన్, ఆ నామవాచకము అది ఏకవచనములో లేదు. హెబ్రీ భాషలో నుంచి మనం చూస్తూ వస్తూ ఉంటే బహువచనంలో ఉన్న పదం అది. అంటే ఆది యందు దేవుళ్ళు భూమి ఆకాశములను సృజించెను అని రావాలి. అలా వస్తే దేవుళ్ళు చాలా మంది ఉన్నారు అని అర్థం వస్తుంది. సో ఇప్పుడు ఎలోహీం అనే ఆ పదాన్ని ఈ బహువచనంలో ఉపయోగించి దేవుళ్ళు సృజించాను అనే పదం మనకు ఎందుకు వచ్చింది అని మనం ఆలోచన చేస్తే అక్కడే హెబ్రీ భాషలో ఉన్న ఒక అద్భుతమైన విశేషం ఏంటంటే దాన్ని పాలమికల్ యూసేజ్ అని పిలుస్తారట. ఇదంతా స్కాలర్స్ వారు చదివిన అవగాహనలో వస్తున్న విశ్లేషణ. పాలమికల్ యూస్ అంటే ఇతర దేవతల కంటే ఒక ఉన్నతమైన శక్తి కలిగిన దేవుడు ఉన్నాడు. ఆయనే సృష్టంతటిని సృష్టించిన దేవుడు. భూమిని ఆకాశములను సృష్టించాడు. ఎక్కడి నుంచి సృష్టించాడు? శూన్యతలో నుంచి ఆయన భూమిని ఆకాశాన్ని సృష్టించాడు. ఈ భూమి ఆకాశములను సృష్టించిన ఆ దేవుడు భూమి మీద దేవుళ్ళని పిలువబడుచున్న వారందరికంటేను బహు బలాధ్యుడు, ఉన్నతమైన శక్తి కలిగిన వాడు అని చెప్పడానికి ఎలోహీం అనే పదము అక్కడ ఉపయోగింపబడినదిగా ఉన్నది. హల్లెలూయా. సో ఎలోహీం అనే ఆ పదము బహువచనంలో ఉపయోగించడానికి గల కారణము ఏంటంటే అక్కడ ఇతర దేవుళ్లకు ఆయన భిన్నాభిప్రాయముతో ఉన్న దేవుడు లేదా భిన్నమైన వాడు, ఇతర వాటికంటే ఉన్నతమైన శక్తి కలిగిన వాడు. వాళ్ళెవ్వరూ కాదు భూమి ఆకాశములను సృష్టించినది. ఈ బైబిల్ గ్రంథములో ఉన్న దేవుడు ఆయన భూమిని ఆకాశమును సృష్టించాడు అని తెలియజేస్తూ ఉన్నారు. హల్లెలూయా.